నాకు నాలా ఒకరు తెలివైన వాళ్ళు, ముగ్గురు యదవలు కావాలన్నమాట. ఓకే 1 మా టీం లీడ్ చేసేది ద వన్ అండ్ ద ఓన్లీ గోపి. మా టీం ని లీడ్ చేసేది ఆ గోపినాథ్ ని తొక్కేసే లత. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్, ఆ సెకండ్ రౌండ్, ఆ ఫేవరెట్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. ఈ రౌండ్ లో మేము మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. ఆన్సర్ మీరు రైట్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు ములుగుతారు, రాంగ్ చెప్తే మీ టీం వాళ్ళే ములుగుతారు. ఓకే పొజిషన్స్ ప్లీజ్. లీడింగ్ లో మేము ఉన్నాం కాబట్టి మా ఇష్టం. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే మెషిన్స్ మూవ్. పంచభూతాలు అని వేటిని అంటారు? పంచభూతాలు అని వేటిని అంటారు? నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి. స్టాప్. అతను చెప్పింది రైటో కాదో చూద్దాం. అంకుల్ ఏమన్నాడు, బాగున్నాడా? అంకుల్ బాగున్నారు, ఆంటీ కూడా బాగుంది. ఆంటీని చూసాడు అయిపో నువ్వు. సారీ సారీ సారీ. నువ్వు కలిశాడు, నచ్చాడా? బాగా నచ్చాడు, అందుకే పైకి పంపించాడు. మళ్ళీ ఎందుకు నచ్చితే ఆగు, నేను తీసుకెళ్తాగా. గర్ల్ నౌ ఇట్స్ యువర్ టర్న్. మెషిన్స్ మూవ్. 5 మహాసముద్రాల పేర్లు చెప్పండి. Pacific Ocean, Indian Ocean, Arctic Ocean, Atlantic Ocean. ఒకటే చెప్పు. Arabian Sea. చెప్పు మెషిన్ స్టాప్. ఓకే మీరు 4 చెప్పారు. Arabian Sea లాస్ట్ చెప్తా. అరేబియన్ సీ కూడా తీసుకున్నా సరే మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఓ రాంగో చూద్దాం. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. అసలు ఏంటి నువ్వు క్లాస్ ఫస్ట్ అన్నావు? ఇదేనా నీ క్లాస్ ఫస్ట్? క్లాస్ లో పొద్దున ఫస్ట్ వస్తా అన్నా కానీ క్లాస్ ఫస్ట్ అనలేగా. అయ్యో తిట్టాలా? తిట్టాలానా? తిట్టు నేను చెప్పినట్టు. నువ్వు మనిషివా విష్ణుప్రియావా? నువ్వు మనిషివా సుధీర్వా? మనసండ్రా. స్టాప్. ఇప్పుడు చెప్పు, తిడతావా మునుగుతావా? మునిగితే 30 సెకండ్స్ పైకి రావు. ఒక అమ్మాయి కోసం ఇద్దరు ముంచేస్తున్నావు నువ్వు చూసి. This is girls prestige. దిస్ ఈజ్ Girls prestige. I గర్ల్స్ can't tell. ప్రెస్టేజ్. మొన్సండ్రా. And the right answer is Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Arctic Ocean and Antarctic Ocean. అంటార్క్టిక్ మర్చిపోయావు. Okay, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ గో హెడ్. ప్లీజ్ గోపి చెప్పకు గోపి, ఐ బెగ్ యూ. సమస్య లేదు, సుధీర్ అన్న తర్వాతనే. నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మెషిన్స్ మూవ్. పందికి మరో పేరేంటి? వరాహం. మెషిన్స్ స్టాప్. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. సుబద్దలైపోయే లిప్పుకున్న సుబద్దలైపోయే అందుకే ఏదో బిల్డప్లు ఇవ్వద్దన్నా ఫస్టే. పందికి మరో పేరు అంటే నీ పేరు చెప్పాడు వరాహం అని. ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి, రెచ్చిపోకు, తగ్గు. ఎక్కడో కాలిపోయిన స్మెల్ వస్తుందా? మీకు ఏమైనా వస్తుందా? ఓకే అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మెషిన్స్ మూవ్. డ్రైవర్ ని తెలుగులో ఏమంటారు? రైట్ డ్రైవర్ ని తెలుగులో ఏమంటారు? సారథి. మెషిన్ స్టాప్ రా. డ్రైవర్ ని తెలుగులో ఏమంటారంటే సారథి అని చెప్పారు మేడం. ఇది రైట్ ఓ రాంగో చూద్దాం.
ఎందుకు మేము ఎందుకు వచ్చామని అడిగింది, సుధీర్ని కదా పంపాల్సింది అని అడిగింది. మంచిగానే ఉంది, నిన్ను రమ్మంటుంది తోడుకి. సుధీర్ని రమ్మనండి. అరే నిన్ను లంచ్ కి రమ్మంది, నన్ను డిన్నర్ కి రమ్మంది, అంతే తేడా. మషీన్స్ మూవ్. వైలెన్ కి ఎన్ని తీగలు ఉంటాయి? 3 అంట. మెషిన్ స్టాప్. ఓకే 3 అన్నాడు, ఇది రైట్ రాంగ్ చూద్దాం. అరే అసలు నువ్వేమో ఆడింది ఫస్ట్ రౌండ్ లోనే. మామ ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు నిజంగా తెలియదు, జెన్యున్ గా తెలియదు. నువ్వు ఆన్సర్ చెప్పరా. 5. అరే అడుక్కుది నువ్వు పక్కన అడిగి మైక్. 12. వావ్, వైలెన్ కి 12 స్ట్రింగులు ఉంటాయంట. అరే కరెక్ట్, నువ్వు చెప్పరా. 4. 2 రాంగ్, 1 కరెక్ట్. వీడి ఎడిటింగ్ లో లేపేయండి, ముంచండి. ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా చూస్తావు నన్ను ఇలా. జరా దిల్ సే ఇనుకో నా గోలా. ఒక్కళ్ళు కరెక్ట్ చెప్పిన ముంచావు కదా, గుర్తుంచుకో ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మషిన్స్ మూవ్. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఈ డైలాగ్ చెప్పే ముందు వచ్చే పేరేంటి? వీరశంకర్ రెడ్డి. మెషిన్ స్టాప్. వీరశంకర్ రెడ్డి అని ఆవిడ ఆన్సర్ చెప్పారు. ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. తల్లి ఒకసారి ఆ డైలాగ్ చెప్పేసి. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆ డిడ్డి మ్యూజిక్ కూడా ఉందా? మషీన్స్ మూవ్. 550కి 10 వందలు కలిపితే ఎంత? 550కి 10 వందలు కలిపితే ఎంత? 1250. సరే ఇది రైట్ రాంగ్ చూద్దాం. పూలరంగాడు 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 దేనికైన రంగాడు. And the last question is, machines move. ఒక బకెట్ లోని 13 రెడ్ బాల్స్, 29 గ్రీన్ బాల్స్, 87 వైట్ బాల్స్ ఉంటే అవి మొత్తం ఎన్ని బాల్స్ అవుతాయి? ఒక బకెట్ లోని 13 రెడ్ బాల్స్, 29 గ్రీన్ బాల్స్, 87 వైట్ బాల్స్ ఉంటే ఎంత అవుతాయి? 129. స్టాప్. మెషిన్ స్టాప్. 129 ఆవిడ చెప్పారు, అది రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఫస్ట్ రౌండ్ ప్లస్ ఇది 2 కలిపితే మనకి 6 పాయింట్స్ లీడ్ రే. ఈ రౌండ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పోజ్ ఎలా ఉందో అలాగే పెట్టాలి. పోజ్ కరెక్ట్ గా పెట్టకపోయినా అవుటే. సోలో పోజ్. సెలెక్ట్ 10 మెంబర్స్.
మీ సోలో పోజ్ లోని ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే అక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేకపోయినా, మీరు డిస్ట్రాక్ట్ అయినా, మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఫస్ట్ మోకాల మీద కూర్చోండి అందరూ. ఓకే గర్ల్స్, నేను మీకు ఇచ్చే సోలో పోజ్ ఏంటంటే your freezing time starts in 3, 2, 1, freeze. బాబోయ్ బాబోయ్, పళ్ళు కనపడట్లా. అవుట్ ఈ అమ్మాయి. ఏంటిది? పళ్ళుది అమ్మా, పళ్ళుది. ఓకే, అవుట్. నా చిట్టి తల్లి, బంగారు తల్లి. ఓకే, your freezing time is off in 3, 2, 1. లగవండి. Before I give the pose, let me select those 10 boys. ఒక్కసారి మన పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంపేండ్రా. నేను మీకు ఇచ్చే సోలో పోజ్ ఏంటంటే పోజ్. Your freezing time starts in 3, పెట్టండ్రా. 2, 1. పెట్టు. అరే నువ్వు నాలుగు బయట పెట్టమంటే పడిచేసావేంట్రా? నువ్వెందుకు తిరిగారా? లేకు జరుగు. ఐస్ క్రీమ్ కావాలా? ఇదో తీసుకో. ఒరే నీ నాలుగు బయట ఎక్కడ ఉందిరా? ఇదిగో ఇలా బయటికి, ఇలా పైకి పైకి. అరే నాలుగునంత గట్టి కొరగకురా, రేపు నాలుగు ఉండదు. ఆ నాలుగేంద్రా? అది వణికిపోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతేనా? Oh, your freezing time ends in 3, 2, 1. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, man, duty. Hey, ripo mapocado. Hey, putte mallirado. Hey, kalam teliyane lokam. సో ఇట్స్ ఎ టై బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. దీనికి కొంచెం డిఫరెంట్ గా టై అయిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ పిలిచి ఏదో పోజిస్తాం. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు మా కోసం ఆడారు, ఇప్పుడు మేము మీకోసం ఆడతాం. ఇందాక పెట్టిన సోలో పోజ్, బాయ్స్ పోజ్ ఏదైతే ఉందో, గర్ల్స్ పోజ్ ఏదైతే ఉందో సేమ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. నేను మా మేల్ యాంకర్ ఇద్దరు కలిపి సేమ్ అదే పోజ్ పెడతాము. 1 minute అలాగే ఉండాలి. 1 minute లోనే ఎవరైనా డిస్ట్రాక్ట్ అయినా, మూవ్ అయినా, లేకపోతే నా బిజినెస్ పోజ్ సరిగా పెట్టకపోతే వాళ్ళు అవుట్. టైం అయిపోయినా సరే ఎక్కువసేపు నేను ఉన్నా కాబట్టి
రోజు ఇక్కడికి వచ్చే సెలబ్రిటీ ఎవరు అంటే, ఎవరి పేరు చెప్తే నాలో వైబ్రేషన్స్ పుడతాయో ఆయనే. లెట్స్ వెల్కమ్ జానీ మాస్టర్. గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే కుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. ఇది కాదు జానీ మాస్టర్, ఇందులో ఉంది పవరిజం. కమ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసినందుకు. థ్యాంక్ యూ చంటి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోకి వచ్చినందుకు, నా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. జనరల్ గా యాంకర్ డ్యూటీ చేయాలి, కొరియోగ్రఫీ డ్యూటీ చేయాలి. మీరు ఎందుకు సార్ నా పొట్ట కొడతారు? నీ పొట్ట కొట్టట్లేదు, నీ పొట్ట నింపుతున్నా. ఏ నేను చేస్తే ఇంకా వస్తాయి కదా డబ్బులు. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీతో నేను సిగ్నేచర్ చేసుకున్నాను బట్టి ఆ సిగ్నేచర్ ఏంటి అని నేను చెప్పడం కంటే మా వాళ్ళు బాగా చెప్తారు, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. రెడీ 1 2 3. చూసావా, మా స్టెప్పులన్నీ చాలా ఈజీగా ఉంటాయి, మీలాగా ఇలా అని. ఓకే, రెడీ 1 2 3. ఏదా స్టెప్ అదిరిపోయింది. ఏది వచ్చేసింది స్టెప్ నాకు వచ్చేసింది. ఇప్పుడు మన రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నా డైలాగ్ నా ఇష్టం. డైలాగ్ ఏంటి అంటే, నేను 1 2 3 అంటాను, మీరు పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టాలి, మీరు కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టాలి, నేను కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్ కొడతాను. ఓకే రెడీ 1 2 3 ఈ స్టార్ట్. కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా. చూడపసిద్దప్ప, నేను సింహం అంటోండి, అది గడ్డం గీక్కోదు, నేను గీక్కుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు నా డైలాగ్. నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తాను. డైలాగు బెత్తన చోటు లేదు, దీన్ని మేము చూసామంట. మౌన్ చూస్తే కోపం రాలేదు, గౌన్ చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? చిక్కి చాచా, ఇది స్టెప్ అంటే అది. చెయ్యి, నువ్వు చెయ్యి కావాలంటే. చూసావా, సరే ఈ రౌండ్ లో ఎవరు విన్న ఏర్ జెన్యూన్ గా చెప్పండి. నా చాక్లెట్లు తిని ఆయన పేరు చెప్తారా? నమ్మక ద్రోహులారా. నా దగ్గర ఇంకా 2 డైరీ సిల్క్లు ఉన్నాయిగా. చెప్పండి తొందర చెప్పండి. చంటి చెప్పండి. 2 చాక్లెట్లు నీ చేతిలో పెడతా. ఇక్కడ ఎవరైతే నువ్వు చెప్పినట్టుగా డాన్స్ చేస్తారు. రెడీయా? ఓకే. ఎవడరా ఇక్కడ డాన్సరు? The most beautiful megastar song. ఇప్పటిదాకా మనం సాంగ్ విన్నాం, కానీ ఇప్పుడు సాంగ్ చూద్దాం. చిరంజీవి గారి కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ మీరు మా కోసం ఒక 4 స్టెప్. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం సుందరి ఈ సుందరి. మా మెగాస్టార్ చేసిన స్టెప్ ని ఈ రోజు ఈ నాషో నా ఇష్టం స్టేజ్ మీద చేసిన మీకు జోహార్. ఈ రౌండ్ బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. ఇంతకు ముందు వరకు ఎలా జరిగిందంటే, మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు అనే ఆప్షన్ జరిగింది. ఇప్పుడు
మీరు ఎవరెవరికో ఫోన్ చేసే బదులు నేనే మీకు ఆప్షన్ ఇస్తా. అది ఎలా అంటే మా స్టూడెంట్స్ నుంచి ఎవరో ఒకటి పిలుస్తా, Okay. వాళ్ళ రిలేటివ్స్ కో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకో, వాళ్ళ నాన్నకో, అమ్మాయికో ఎవరికైనా ఫోన్ చేయించు. ఫోన్ చేసి కాసేపు వాళ్ళని ఆడుకోవాలి. ఓకే డన్. బా ఎంత అదృష్టం మీ అందరికి. ఓకే ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? పూజిత్ రెడీగా మైక్ పట్టుకొని కూర్చుంటా. ఎవరికి ఫోన్ చేద్దాం? మీ అన్నయ్యకి. మీ అన్నయ్య పేరు మణికాంత్. లెట్స్ కాల్ టు మణికాంత్. మణికాంత్ గారు, ఇక్కడ జరుగుతున్న విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మీ తమ్ముడు మాత్రమే చేసిన పొరపాటు. హలో 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 మణికంఠ మాట్లాడేది. అవును ఎవరు? తమ్ముడు పూజిత్ ఉన్నారండి. పూజిత్ లేడు, బయటకు వెళ్ళింది. ఆడ నా దగ్గర ఉంటే మీ దగ్గర ఎలా ఉంటాడండి? అదే చెప్పండి. చెప్పడం కాదు, ఎలా పెంచారు మీ పిల్లల్ని ఏంటి? అసలు క్రమశిక్షణ లేదు, ఏం లేదు. మా చెల్లెలు బర్త్డే నైట్ అయితే ఇప్పటి నుంచి తిరుగుతా ఉన్నాడు. వెనకాల దాక్కొని గోడ ఎక్కుతుంటే పట్టుకున్నా, లోపల కట్టి పడేసా. అదేంటంటే బర్త్డే చెప్తున్నాను అంటున్నాడు. ఏం చెప్పాలా? వచ్చి తీసుకుని. మీ పేరేంటి? నా పేరు సిద్ధు అండి. అవునా, మా తమ్ముడికి ఎలా సార్? మీ తమ్ముడికి రే మాట్లాడబే. అలా అన్నా ఏ స్టోరీలు, ఏ ఓడవాడు అంటే చెప్పేది నేను ఫస్ట్. నాతో కామెడీ చేయకు నువ్వు ఫస్ట్. ఏమైంది? ఏం కాలేదు. ఎక్కడ ఉన్నావు? ఏం కాలేదండి బా. ఏం చేస్తున్నావు ఏంటి? సార్ ప్లీజ్ సార్. ఏం ప్లీజ్ అంటే గోడ దూకడం రావచ్చు కానీ మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ అంట. సారీ సార్. బాబు ఇదిగో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాను, వస్తావా లేదంటే తీసుకుని వెళ్తావా? సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. ఏ గోడ దిగినప్పుడు ప్లీజ్ లేవా? మణికాంత్ మీరు ఏదో మంచి వాళ్ళు అంటున్నారు, కొంచెం చూడండి అబ్బాయితో మాట్లాడండి. ఏంటి వస్తున్నారా మరి ఏంటి? మీ పేరేంటి అన్నది? సిద్ధువా? సిద్ధు అండి. ఎక్కడ ఉంటారు? నల్గొండ. ఇప్పుడు నల్గొండలో ఉన్నారా మీరు? అవునండి. మా తమ్ముడు వెళ్ళింది హైదరాబాద్కి. ఇప్పుడు నల్గొండలో ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు అడిగింది మాది ఎక్కడ అని చెప్పి మేము నల్గొండ అని చెప్పాము. మీ తమ్ముడు Okay. హైదరాబాద్ లో మేము ఉంటున్న ఇంటికి వచ్చి మా చెల్లెలు రాత్రి ఇప్పుడు 12 తర్వాత బర్త్డే అయితే మీ ఓడు క్లారిటీ లేకుండా వచ్చి ఇంటి ముందు తిరుగుతున్నాడు. ఉండబ్బా, ఒక్క నిమిషం ఆగు. అరే కాదబ్బాయ్, ఇప్పుడు మీ ఓడు గోడ ఇంకా మా తమ్ముడితో పాటు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు, మా ఒకడు వచ్చాడు. తమ్ముడితో పాటు ఎవ్వరు రాలేదు నాన్న. మీ ఓడు గోడెక్కుతున్నాడు, పట్టుకున్నాం లోపలేసి. అన్నయ్య పోనీ వదిలే అన్నయ్య. ఉండమ్మా, ఏ, నుండు. నుండు. మీ ఆడవాళ్ళకి పని పాటు పాప నా ఉండదు. బర్త్డేకి వచ్చాడు, వదిలే అన్నయ్య. భయ్యా మీరు వస్తారా? నల్గొండ ఎక్కడ? ఏ నల్గొండ కదా, హైదరాబాద్ హైదరాబాద్. మాది నల్గొండ, మాది కూడా నల్గొండ. పిల్లాడు మీది ఎక్కడ అని అడిగితే నల్గొండ అని చెప్పిండు. డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్. మరి బీకామ్ చదువుకునేటప్పుడు కామ్గా ఉండాలి కానీ ఇటువంటి గలీజ్ పనులు చేస్తారా? ఒకసారి మా తమ్ముడికి అండి ఒక్కసారి మాట్లాడైతే. హలో అన్న. ఏంది? ఏం కామెడీ చేస్తున్నావా? ఏంది నిజమా? ఏంది ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. ఏం చేయట్లేదు. ఎందుకు పోయినావు అసలు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా అన్న. ఫ్రెండ్ అంటే ఏంటి ఫ్రెండ్? మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనా? మన ఇద్దరి మధ్య వేరే సంబంధం ఏం లేదా? అన్నయ్య కదా అందుకే. అన్నయ్య అయితే ఒకటి, తమ్ముడు అయితే ఏ ఒకటి. నువ్వు ఆగు. కోట చచ్చిపోతాని. ఏం చేస్తున్నావు? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంటికి బుద్ధి ఉండదా? అట్లా కాదన్న, ఏంది అట్లా కాదు? ఏం చెప్పు. నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతలే. మనకి ఒకసారి కట్టేస్తున్నారు అన్న. హలో చెప్పమ్మా, ఏదో వాడు గీడంటున్నావు చెప్పు. ఇది ఒకసారి వదిలేండి భయ్యా, నేను వచ్చి మాట్లాడతాను. మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో చెప్తే నేను వచ్చి నువ్వు మాట్లాడతాను. రామ్మ వచ్చి తీసుకుని ఫస్ట్. అట్లా కాదు నాన్న. ఇప్పుడు భయ్యా అన్నావు, బాగుంది, రెస్పెక్ట్ ఇచ్చావు. ఇందాక వాడికి అని 2 సార్లు అన్నావు. మరి వాడంటే ఎవరు అనుకోవాలో తెలియట్లే. కాదు, ఇప్పుడు మీ ఏజ్ ఏంటో నాకు తెలియదు కదా. తెలిసే కదా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. అంటే చిన్నోడు అయితే వాడంటావా? తీసుకోవచ్చు ముందు. రైట్, బై బై, టాటా. ఒక్క నిమిషం, ఒక్క ఏ నిమిషం వద్దు, చెప్పేది పోనీ వినండి. వాడిని పిలిచే వస్తున్నాడు. కృష్ణ వస్తున్నాడు, ఎస్ఐ వస్తున్నాడు. కృష్ణ కూడా తెలుసుగా. హలో, భయ్యా మళ్ళా చేస్తా ఉండు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నేనే చేస్తున్నా. ఒక్క నిమిషం. ఏం పర్ఫార్మెన్స్ రాని ఇది. మామూలుగా అయితే ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వడు స్టూడెంట్స్, కానీ మీ వాడు. ఇదిగో ఇప్పుడు ఫోన్ నీకే వస్తుంది. నెక్స్ట్ నీకుందిరే, నీకుందిరే. నమ్మరా? అట్టిందే అట్టిందే మొత్తం అన్న చెయ్యను నమ్మడు మళ్ళా లేపాలి. అరే ఒకసారి గట్టిగా మనోడికి. జానీ మాస్టర్ని చూసింది కొంచెమే, దాన్ని కిలోమీటర్లు పెంచే ఆ బాధ్యత నాది. కాబట్టి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా నాట్యం నా ఇష్టం. మేము అక్కడ ఒక పార్ట్ ప్లే చేస్తాం, మీరు ఎట్లా డాన్స్ చేయాలి దానికి. అంటే జనరల్ గా మాస్టర్ కొత్త పాటలకి పాత స్టెప్లు వేస్తారు కదా, అది మాకు చూసి చాలా బోర్ కొట్టింది మాస్టర్. కానీ మీరు ఏం చేసినా డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి మీరు పాత పాటలకి కొత్త స్టెప్లు. పాత పాటలకి కొత్త డాన్స్. ఇప్పుడు ఆకు చాటు పింద తడిసే అంట. 1 2 3 సాంగ్.
తడిసే ఆకు చాటు పిండ తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది రంధ్రాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలికి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలికి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు కట్టే నేనే మేస్తిరి నేనే మేస్తిరి చాలా రోజుల తర్వాత నా షో నా ఇష్టంలో మంచి డాన్స్ మంచి డాన్స్ మూమెంట్లు చేసిన డాన్స్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి నా గురించి ఒకటి. మా ఇంటి ముందు ఉంది క్లాక్ టవర్. ఆటోరం ప్రసాద్ ఎక్కుతాడు నా కోసం సెల్ టవర్. సెల్ టవర్. బ్యాంక్ లో తీసుకుంటే కట్టాలి లోను, జబర్దస్త్ లో చీర కట్టాలంటే మా సీను. అరే చీర తెప్పించండి. నేను తీసుకొస్తాను. ఇదే చీర. తెల్ల తెల్లని చీర జరుతున్న దిశందే వేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ. తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి. అరే నువ్వు చీర కట్టావా పొట్టలో చుట్టావురా? వీడికి అలాగే కట్టాలి. వంటగదిలో వాడేది గిన్నె, ఆటో అన్న మనసు వెన్నె. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు నిన్ను రూమి యొద్ద మారినది లగ్గాయిత్తు హాస్పిటల్లో వేసేది కట్లు, మా సీనన్న వేసేది అట్లు అట్లు. తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. నేను ఎన్న చీర కట్టా కదా, ఇప్పుడు అట్లా ఏం చేయ చూద్దాం. మొగుడికి ప్రేమతో అట్లా వేస్తే అలా ఉంటది. నాకు దోశలు వేసేటప్పుడు ఒక ప్రేమ కనిపించాలి. ఒక మొగుడితో
మొగుడు మీద సరే ప్రేమ. మీకోసం ఆనియన్స్ వేస్తా ప్రేమతో. శ్రీను నాకు నాన్ స్టిక్ లో కావాలి. నాన్ స్టిక్ లోనా లేదా అమ్మ స్టిక్ రెడీ నీ బతుకు నీ బతుకు. నేను చూపిస్తాను ప్రేమగా ఎలా వేయాలో. ప్రేమతో చిరాకు కోపం రెడీ. చిరాక్తిదంటే కోపం ఎలా మరి? కోపం చూపిస్తా కంగారు పడకు. ఇది కోపం. సిగ్గు కాలిపోతుంది దోశ సిగ్గుపడుతూ పడుతూ. చెయ్యి కూడా పోద్ది తర్వాత. హోటల్లో ఉంది రోటీ, నాకుంది స్కూటీ, రామ్ ప్రసాద్ అన్న నాటి. ఇంటి పైన కూసేది కోడి, ఆటో అన్న నీలో ఏముంది బోడీ బోడీ. మా ఫ్రెండ్ కొట్టించుకున్నాడు గుండు, మా సీనాన్న తీస్తాడు ఆటో అన్న బెండు. డాన్స్ చేసాడా ఫైట్ చేసాడా? నీకు రాదు వచ్చి మళ్ళీ ఇంకో డాన్స్ చేయమని. ఇంకో డాన్స్ చేయరా. దానికి టైం ఇది కాదు నాన్న. అది డాన్స్ లేదు, మా అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నట్టు ఉంది. సూపర్ ఇదిరా మా వాళ్ళు అంటే. మీ వాళ్ళకి ఎవరున్నారా చూసుకో. మన దాంట్లో డాన్స్ ఎదిరిపోలే. అన్న నా పేరు చిరంజీవి అన్న. చెప్పు తమ్ముడు, నేను నీకో పెట్టగా చెప్తా. ఒకడు ఆటో ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫస్ట్ టైం చిరంజీవి బాలకృష్ణ వాయిస్ చేస్తున్నారు. బాగుంది కదా. చెప్పరా. ఒకడు ఆటో ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ కథలో రిస్క్ ఎవరికి? నడుచుకుంటూ వెళ్ళేవాడికి. అదే కథ రివర్స్ చెప్తా. ఒకడు ఆటో ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. రెండు ఒకటే అయినా సరే నేను నాకు నచ్చిందే చెప్తా. ఒకడు ఆటోకి ఎదురొచ్చినా వాడికే రిస్క్, ఆటో ఒకడికి ఎదురైనా వాడికే రిస్క్. సూపర్. జబర్దస్త్ లో పట్టినాడు ఫోను, మా అందరి గుండెల్లో ఉంటాడు సీను. నా పేరు అంకిత్. రోడ్డు పక్కన ఉన్న టాక్సీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంకిత్ అనే పేరు నా ఫేవరెట్ పేరు కాబట్టి వన్ మోర్ ఛాన్స్. ఏంటేంటి రోడ్డు పక్కన టాక్సీ. మా ఆటో అన్న సెక్సీ. నాలో సెక్సీ ఏం చూసా చెప్పరా కరెక్ట్ గా. ఆటో. అంకిత్ ఒకసారి మళ్ళీ చెప్పా. అంకిత్ నా కోసం చెప్పు. రోడ్డు పక్కన టాక్సీ, మా ఆటో అన్న సెక్సీ. అంకిత్ స్టేజ్ మీదకి వెళ్ళు. అంకిత్ నేను పంపిస్తున్నా. నువ్వు పంపేయకూడదు, ఒక్కడే సాగు. నువ్వు తీసుకురావాలి అంకిత్ని. తీసుకొని వస్తా. అంకిత్ ఎవరు? అరే అంకిత్ ఇంకా అంకిత్ లైఫ్ సెట్ అయిపోయింది. మీరు కంగారు పడతారే.
వెంకటేశ్వర అమ్మాయి మైక్ ఇవ్వండి, అమ్మాయి చెప్తే వినాలి ఒకసారి. నేను వస్తాను. వెలిసిపోయే ప్రియురాల వసుమతి వసుమతి. నేను చెప్పింది చెప్పు ఆశగా. ఈస్ట్ ఆర్ వెస్ట్? వెస్ట్ ఆర్ వెస్ట్. ఆటో ఇస్ బెస్ట్. ఆటో బెస్ట్. ఆటో ఇస్ బెస్ట్ అను. ఆటో ఈస్ బెస్ట్. ఈస్ బెస్ట్. మాకు సిగ్గేస్తున్నారు మీరు అలా ఉంటుంది. ఆటో ఇస్ బెస్ట్ అని. ఆటో ఇస్ బెస్ట్ అను. ఆటో వెస్ట్ బెస్ట్. వెస్ట్ బెస్ట్. ఆటో వేస్ట్ బెస్ట్ అంటుంది. అనగనగా అమ్మాగింతిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యింతిరా. ఒక్కడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా. గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోతిరా. గోగ్రా జోలి వేసుకున్న వస్తుంది ఇప్పుడు నీ బుజ్జిమా. ఏంటి టైగర్ ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు? ఏమైంది? కింద నాకు 100 రూపాయలు దొరికింది, అందుకే ఆనందం. ఏంటి 100 రూపాయలు దొరికినందుకు ఇంత ఆనందమా? 100 రూపాయలు నీకు ఇద్దాం తెచ్చారా? ఓసీకి వస్తే ఆనందపడాలి కానీ నీ డబ్బులు నీకు ఇస్తాం ఎందుకు ఆనందపడుతున్నారా? ఇవి నా డబ్బులా? నీవే ఎంత పడిపోయారా? ఇంతకీ అమ్మగారు ఎక్కడండి? అమ్మగారు రామాలయంకి వెళ్ళారా? పెద్దమ్మగారు ఎక్కడికి వెళ్ళారా? ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారా? ఇదేంటండి రాముడి గుడి దగ్గరే కదండి ఆంజనేయ స్వామి ఉంటది. ఓ రాముడి దగ్గర పాత ఆంజనేయ స్వామి ఉన్నారా? మంచి లాజిక్ చెప్పారా. సరే ఇంట్లో పాలకోవ ఉందా? వెళ్ళి టీ పెట్టు. పాలకోవతో టీ ఎలా పెడతారండి? పాలకోవలో పాలు ఉన్నాయి కదరా? పాలు ఉన్నాయి కదరా? ఎరా ఇంటికి ఎవరు వచ్చారా గెస్ట్లు? అవునయ్య గారు ఎదురింటి లక్ష్మణ్ గారు వచ్చాడండి. ఆడేంటండి అంత బీపీ ఉంది ఆడికి? ఆడికి బీపీ ఎక్కువైపోయిందిరా. బీపీ తగ్గడానికి చిట్కా చెప్తాను రమ్మని చెప్పా నేనే. ఏంటండి? మరి బీపీ దేనికి వస్తుందిరా? సాధారణ చూడకుండా చూసాం అనుకో కోపం వస్తుంది, వినకూడదు వింటే కోపం వస్తుంది. అంతే కదా. చెవులు దూది పెట్టుకుని కళ్ళు తీయించుకోవడమే. అది యాక్చువల్లీ డాక్టర్ అవ్వాల్సిందిరా చిన్నప్పుడు. లేదంటే ఒకవేళ మీరు షుగర్ తగ్గాలంటే ఏం చేస్తారు? షుగర్ తగ్గడానికి సింపుల్ రా. ఏంటండి? ఇప్పుడు షుగర్ వాడటం వల్ల మనకి ఏమవుద్ది? షుగర్ వచ్చేస్తుంటది. మన ఇంట్లో షుగర్ డబ్బు ఉంటది కదా, దాంట్లో కారం వేసుకుంటే సరిపోద్ది. ఇంతకీ మా ఆవిడేం చేస్తుందో? లోపట వస్తుంది. ఏంటి ఎంత ఆనందంగా ఉన్నావు? ఏమండి నా లైఫ్ లో ఒక పెద్ద కోరిక మిగిలిపోయిందండి. పెద్ద కోరిక ఏంటో? చుట్టూ ఎవరు ఉండకూడదు, నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా ఉండాలి, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, చాలా హ్యాపీగా ఉండాలండి. అయితే పంచే మన నూతిలో దూకి ఎవరు ఉండరు. మన వీకుండా కావాలంటే నేను చేస్తా. అది కాదండి, అసలు నా కోరిక మీకు అర్థం కావట్లేదు. చుట్టూ మంచు పడాలి, చల్లటి వాతావరణం. అర్థమైంది. మన ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపో, మూతేసేస్తా. ఏంటి అన్ని ఇలా మాట్లాడతారు మీరు? ఇలా మాడపోతే ఇంకేం చేయాలి? అరే కోరికలు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలిరా. ఎలా ఉండాలి తెలుసా? డబ్బులు బాగుండాలి, కార్లు బాగుండాలి, బిల్డింగ్లు అలా కోరుకోవాలి. కోరిక అని చెప్పి జోకులు చెప్తారండి మీరు. ఆ డబ్బులు బంగారం నీకేస్తానే. నాకు ఇస్తారా? ఇది జోక్ అంటే మీరు ఎప్పుడు ఎంతే. ఏమైంది పిల్ల ఏడ్చుకుంటా పోతున్నది? ఏమన్నావు? నేనేమన్నాను? మీ అమ్మాయి అంటుంది మీరు దేవత అన్నది. నేను అన్నాను మా అత్తయ్య గారు దేవత కాదు, దేవత కన్నా ఎక్కువ అని చెప్పా. అల్లుడు నువ్వే చెప్పు, నేను దేవత కన్నా ఎక్కువ అల్లుడు? అబద్ధం చెప్పడానికి ఏదైతే కానీ మీరు దేవతే. చాలు. ఏంది అల్లుడు చెట్టు ఏంది పొడుగు పెరిగింది? 2 రోజుల నుంచి కాంప్లం పడుతుందని పొడిగింది, అందుకనే. ఈ ఆటోలు ఎన్ని రోజులు నడుపుతావు? మన ఇష్టం 2 రోజులు వేసుకుంటాం ఆటోలు, మనమే కదా. చూసారు కదా మా రామప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్. నాకు ఓకే, నేను వెళ్తా. కూడా చూద్దాం, చూసాక డిసైడ్ అవుదాం, కంగారు పడకు. సార్
మా అన్నయ్య ఫ్యామిలీ గురించి తెలుసుకునే ముందు మీకు చిన్న ఎంటర్టైన్మెంట్. స్టూడెంట్స్, మీలో ఎవరైనా టక్ మళ్ళీ ఇచ్చి రష్మిని చూడగానే ఫస్ట్ ఏ సాంగ్ పాడాలనిపిస్తుంది? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, గుండె ఎగరేసావే. మన నరేష్ కోసం ఎవరు పాట పాడతారు? చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటిక్కిన మింగావా. నరేష్ నరేష్ నీ ఇప్పుడు నీ ఛాన్స్, నువ్వు పాట పాడు ఆ అమ్మాయి కోసం. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, నా శ్వాసని కోసమే. రష్మి ఒక నిమిషం. అంకిత్, అంకిత్ స్నాక్స్ తిరావా? చూసారా నేను పిలిస్తే పలికాడా? రష్మి ఒక్కసారి అంకిత్ అనగానే వాడు ఇలా. ఇప్పుడు చెప్పు, అంకిత్ ఎవరు? అక్కడే ఉన్నాడు అంకిత్, వైట్ షర్ట్ లో. కాదు, ఇంకేదో అంతకు మించి. డిన్నర్ కి ఏం తింటావు? ఏది పెడితే అది. ఏం ఇష్టం, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. వెజ్ అనుకుంటా. నీకోసం మార్చుకున్నా. నా కోసం మార్చుకుంటారా? ఓకే, దెన్ బికమ్ ఎ వెజిటేరియన్. రే ఇదంతా డ్రామా. నువ్వు ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళి నాకు రష్మిని ఇచ్చి ఫెయిల్ చేయను అన్నావు ఇంకో. అంకిత్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంటే ఏంది? రష్మి ఈడెవడో సుధీర్ కదా బాగా యాడ్ చేస్తున్నాడు. అండ్ లెట్స్ వెల్కమ్ శ్రీను అండ్ ఫ్యామిలీ. నా పేరే రాజు, ఎంతే రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. అబ్బా ఇంటికి గెస్ట్ గా వచ్చాము, ఇంట్లో న్యూస్ పేపర్ చదివితేనే కానీ మాకు ఉంది న్యూస్ పేపర్, మేము చదువుకుంటా. అంత లేదు రే, హెడ్లైన్స్ ఎలా ఉంది? ఇంతే ఉంది పేపర్, అంతే లేదు, ఇంతే ఉంది. ఆ లక్ష్మి ఇప్పుడే జోకర్ గారు వచ్చిన. జోకర్ గురించి జోకర్దే చెప్పాలి మళ్ళీ ఇక్కడ. ఇంటికి వచ్చి గెస్ట్ ఎంత అయిపోయింది, కనీసం టీ లేదు కాఫీ లేదు. ఇంట్లో ఎవరైనా ఉంటే టీ తీసుకురావచ్చు కదా. కాదు ఒక్కదాని వచ్చేంటి గంగిరెద్దులు అవి ఉంటాయి కదా. బాగున్నా, టీ తీసుకురా. ఇగో దీనికి ఎన్నిసార్లు చెప్పినా సిక్కురాలండి. ఎవరికరా? అదే గేదెకి. ఇదిగో టీ తెమ్మంటే కాఫీ తెచ్చేయండి నువ్వు. అయ్యో అది లేకుంటే నాకు ఇంట్లో ఏం పాలు పోవట్లేదు తెలుసా. ఒక పంచే నమ్మగా బతి తీసుకో, పాలులో పిండు, పాలు పోతే అంతే. ఏ మనిషి నువ్వు? సిగ్గులే నీకు? అక్కడ కూడా రెడీ అయ్యాడు, ఇక్కడ కూడా రెడీ అయ్యాడు. ఊరోళ్ళందరూ నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? అజంతా. అది అజంతా కాదు, ఏ జంత అని అడుగుంటారు. ఎప్పుడు అర్థం చేసుకున్నా నువ్వు? ఇంకా తెలుసా, రేష్మి నేను ఇద్దరం ఒకేలా ఉంటాను తెలుసా. రాత్రికి పగలుగా ఉన్న తేడా ఉంది మీ ఇద్దరికి. మెల్లగా మాట్లాడు. రేష్మి అంటే బాధపడుతుంది తెలుసు. ఎందుకు బాధపడుద్ది? రాత్రి అన్నావు కదా. మెరుగులా ఆడతా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో, డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా. తప్పు. ఇదిగో నువ్వు 2 నిమిషాలు డాన్స్ చేస్తే 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకు ఇదంతా నీకు? సరే కానీ ఆ మధ్యన హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా, పెళ్ళైన కొత్తలు ఇప్పుడు ఊడిపోయింది మొత్తం. అంటే గిన్నిస్ రికార్డు కోసం హెయిర్ తో లారీ లాగా. లారీ వచ్చిందా? హెయిర్ వచ్చింది.
ఎయిర్ వచ్చిందా? అందుకే ఇప్పుడు ఇక్కడ పెంచుతున్నా. దీంతో లారీని గుంజుతా. దీంట్లో గుంజాతులు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. నా చిన్నల్లుడు ఆది నా కోసం ఏమి ఇచ్చాడు? నీకు ఒకటి ఇమ్మన్నాడు. ఏంటది? ఒకటి ఇమ్మన్నాడులే. ఏమి ఇమ్మన్నాడు? ఇచ్చాయి. నువ్వు ఇలా కొడతావని ఇలా గడ్డం మెచ్చా. అవును. ఇక్కడ పెంచడం మర్చిపోయాను. లోపల పెరగదు బయట పెరగదు, కష్టం. సర్లే. అవునల్లుడు, ఊరు నుంచి వచ్చినప్పుడు జనాలందరూ నీతో ఏమన్నారు? రైట్ అన్నారు. నువ్వు ఇంకా టీం వదలవా? నేను అదిగో ఇంతగా చెప్పాను, పెళ్ళం బాగాలేదని సంసారం మానలేము, ఇది ఆటోలు బాగాలేదని చెప్పి వీటితో ఉండకూడదు, కష్టం అది. అల్లుడు, ఈ చెట్టు కంటే అల్లుడు ఇన్ని పూలు ఉన్నాయి. ఇందాక పూల తోటలో నుంచి వస్తుంటే అతికిపోయినాయి మొత్తం. అవునా? రేపు పళ్ళ తోట నుంచి రా. ఆల్రెడీ పళ్ళ తోటలో నుంచి వచ్చాను. పళ్ళేవి? ఇదిగా. ఇంకెవరన్నా ఇంట్లో? మా పనివాడు వాడు ఉన్నాడు. ఒరే జీవన్, అయ్యగారు, మీ ఏరియాలో పిడత కింద పప్పు చాలా ఫేమస్ అంట కదండి? అవునవును. ఎక్కడ బాగుంటదండి? పిడత కింద బాగుంటుంది. ఇక్కడ ఏరియాలో ముత్తకలు బాగుంటుంది ఇక్కడ కదా. ఎక్కడ బాగుంటుంది? ముత్తలోనే బాగుంటదండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి మిమ్మల్ని కడుపు నవ్వించడానికి వస్తున్నారు సుధారాణి. ఏం చేసి నవ్విస్తారు? మామూలుగా అమ్మాయిలు కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సు మిస్ అయితే కొంతమంది లిఫ్ట్ అడుగుతుంటారు. ఎన్ని ఇబ్బందులు పడతారు వాళ్ళు లిఫ్ట్ అడిగిన తర్వాత. చూడండి, మా బస్ మిస్ అయింది. అయ్యో, లిఫ్ట్ అడగాలి ఎవరినైనా. హలో, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నేను రామ్నగర్కి వెళ్ళాలండి, అర్జెంట్. నేను రామ్నగర్కే. ఓహో. కమ్. ఫస్ట్ టైం బైక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుందా? ఏమంటే కొంచెం దగ్గర కూర్చోవచ్చు కదా. సరే కూర్చుంటాను. ఇప్పుడు దగ్గర కూర్చున్నాను. ఈ అమ్మ తొక్కలో బ్యాగ్ ఒకటి. స్లోగా వెళ్ళొచ్చు కదా. ఏమండి, నా మీద పడుతున్నారండి. సో రామ్ ప్రసాద్, మీ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? మా ఫ్యామిలీ నుంచి మా నరేష్ గారిని పంపిస్తున్నాను. సోలో పర్ఫార్మర్. కమ్ ఆన్ నరేష్. ఇవాళ నా లైన్ ఏంటంటే హీరోస్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటది? ఓకే. ఓ నరేష్, నువ్వా? నేను క్రికెట్ కిట్ అనుకున్నా. ముందు రియల్ క్రికెటర్స్ ఎలా ఉంటారో చూపిస్తా. ఓకే. Having all the time in the world to settle under it with wickets still in hand after. They should get a few more than they normally do. Bit of a mix-up here, trouble. They should by a countryman. That's funny. I think this pitch is... ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆడితే ఎలా ఉంటది? చిరంజీవి ఎప్పుడైనా బౌలింగ్ వేయడం చూసావా? లేదు. నువ్వు ఇప్పుడు చూస్తావు. చూడు బురా శంకర్ రోడల్. నువ్వు బాల్ కనుక వేస్తే అది బౌండరీ పంపిస్తాడు. Zarek Khan having all the time in the world to settle under it with wickets still in hand after. They should get a few... Okay.
డౌటా నెక్స్ట్ బాలకృష్ణ వస్తాడు చూడండి. చూస్తాం. చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఆడి బస్ అయిపోతావు. బాల్ గాల్లోకి పంపిస్తా. ఈ పతపము ఆ పతపము చూసుకుందావు. రెడీ ఎయ్యరా ఎయ్యి. బాల్ వేయడానికి 1000 రూపాయలు ఎందుకు వేస్తారే? నాతో పెట్టుకుంటే దబిడి దిబిడి తారా చూసుకుందావు. సింగిల్ కాదు కదా, కనీసం డిఫెండ్ కూడా చేయలేడు ఆ బాల్కి. ఎయ్యి చూస్తావు. చూసుకుందావా? చూసుకుందావు రా. Zaire Cat having all the time in the world to. బాల్ వేయకముందే పోసుకుంటున్నావు, వేసిన తర్వాత ఇంకేమవుతుందో చూడు. Zaire Cat. నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు గారు ఫీల్డింగ్ చేస్తే ఎలా ఉంటది? అప్రోచ్ కాదనే బాల్ పట్టవా ఎప్పుడు ఆడలేదా? అనుకున్నది భయ్యా. చేసాయి ఒక్క మాట అర్థమయ్యేలా చెప్పరా. గుర్తుపెట్టుకో, లేకంటే తాప ఎవరు లేరు ఇక్కడ. బాలయ్య జగడమే. రష్మి అవుట్. మహేష్ బాబు గారు మీరు బాల్ పట్టుకొని 4 బౌండరీకి వెళ్ళొచ్చేసారు. సో ఇట్స్ 4. అనుకున్నది నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం. మాలవ్య గారి దగ్గర స్టార్ట్ చేస్తే ఆవిడ మ్యారీడ్ లైఫ్ అంటే ఆ మ్యారేజ్ ఎలా అయిందనేది ఒకసారి చూసుకుందాం. ఇది కొన్ని కలుపుతాలు ఉంటాయి, కొన్ని రియల్ సిచ్యువేషన్స్ కూడా కలిపి. నిజం ఏంటంటే మాలవ్య గారు యూఎస్ వెళ్ళారండి. అనుకోని విధంగా ఒకసారి ఫ్లైట్ ఏదో క్యాన్సిల్ అయ్యి తెలిసిన వాళ్ళ ఇంట్లో 10 days ఉండవలసి వచ్చిందట. సో ఈ 10 days లో అక్కడ అంతా వర్కౌట్ అయిపోయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అంతే. నేను వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండే అబ్బాయిని మాలవ్య గారు ఫ్లైట్ మిస్ అయిపోయి మొత్తం తట్టా బుట్ట పట్టుకొని ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోయింది. హలో ఎక్స్క్యూజ్ మీ, మిస్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోయిందా? ఫ్లైట్ మిస్ అయిపోయింది. మీరు నాకు మిస్సెస్ అయిపోతారా? ఫ్లైట్ మిస్ అయిపోయిందా? ఓ 10 days మా ఇంట్లో నేను పర్లేదు. 10 days మంచోడు ఏం చేయను. మీరు ఏం చేస్తారు? నేను గుడ్ బాయ్ అండి. ఏం చేస్తానండి? మీ ఇల్లు ఎక్కడ? ఇదే మా ఇల్లు. ఇది కిచెన్ అన్నమాట. ఓకే. ఇది హాల్ అన్నమాట. ఓకే. ఇది బెడ్రూమ్. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ అని యూఎస్ లో ఆవకాయ పచ్చడి ఇవేముండు, మంచి ఆవకాయ పచ్చడి వండుకుంటా. టూ హాట్. కమ్. ఏది? ఆవకాయ పచ్చడి టూ హాట్ అంట. అంతే కదా? ఇంకేమనుకున్నావు నువ్వు? నేను హాట్ గా లేనా? కొత్త రింగ్ బాగుందా? కిచెన్ తర్వాత ఇది హాల్. ఇది రింగ్, హాల్ కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఫ్లైట్ ఎందుకు మిస్ అయిపోయావు. సో ఇది డైలీ మార్నింగ్ లెగ్గానే వెళ్తా వాష్రూమ్. ఓకే. వితౌట్ వాటర్ విత్ టిష్యూ. దిస్ ఈజ్ మై పర్సనల్ బెడ్రూమ్. మీకు ఎప్పుడు రావాలనిపించినా లోపల రావద్దు. ఓకే? బికాస్ ఇట్స్ మై పర్సనల్ రూమ్. నువ్వు ఎప్పుడు వద్దాం అనుకున్నా నాకు ఫోన్ చేయి, నేనే బయటకు వస్తాను. బికాస్ ఇట్స్ మై పర్సనల్ రూమ్. ఏమండి ఈ సూట్ కేసు రాత్రి అయింది, పడుకున్నా. మాల్విక, మాల్విక, మాల్విక. ఏకాంత వేళ. కట్ చేస్తే ఫ్లైట్ అంతా వచ్చేసింది, ఫ్లైట్ కి టికెట్లు వేస్తారు, అంతా అయిపోయింది. వచ్చి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎలా నేను తప్పించుకున్నా చూడండి. రెడీ చెప్పరా? ప్రపోజ్ చేసేస్తాను అనమాట. మల్కి గారు మీ ఫ్లైట్ టైం అయింది, మీరు వస్తే మనం మీ లగేజ్ నేనే పట్టుకుంటాను. ఒక్కరిని తెచ్చుకుంటాను. పాస్పోర్ట్ తీసింది. ఏమండి
నా పాస్పోర్ట్ కనిపించట్లేదండి. పాస్పోర్ట్ కనిపించట్లేదా? కనిపించట్లేదండి. వెతికారా మీరు? వెతికాను. మాధవ్ గారు పాస్పోర్ట్ ఇది నా పాస్పోర్ట్ అండి, ఇది నా పాస్పోర్ట్ అండి. అతికించుకోవడానికి కూడా పని చేయదు కదండి. మీరు ఇండియా తప్పేస్తారు, నేను ఇండియా రావాలంటే ఏం చేయాలి? ఒక పని చేయండి. ఇప్పుడా? ఏంటది? తాలి బట్టలు పట్టుకుని ఏంటంటారండి? కట్టండి. కట్టండి. నీకు ఓకే కదా? నాకు ఓకే. కట్టండి. కట్టండి. ఆర్ యు షూర్? షూర్. కమ్ ఆన్. కట్టండి. శ్రీముఖి కడితే ఒకట, నాకు కడితే ఒకట. మేమిద్దరం అక్కాశని లాంటి ఎలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సింగర్ శ్రీకృష్ణ గారు చీమకు కూడా హాని చేయడు అనేది ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ ఎలా ఉంటుందో చూసి చూపిస్తాం సార్. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక ఫ్రెండ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఆయన దగ్గర మాట్లాడుతున్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. హాయ్ సార్. హాయ్ దాదా. ఎప్పుడు వచ్చావు? చాలా సేపు వెయిట్ చేస్తున్నాను. నువ్వు వస్తే నీతో మాట్లాడి ఈవెంట్ గురించి మాట్లాడదాం మనం. శ్రీకృష్ణ వెళ్ళే ముందు 2 కేజీలు షుగర్ ఇస్తాను. రా రా రా. శ్రీకృష్ణ వెళ్ళిపోయింది. ఇది రావట్లేదు సార్. అవును రావట్లేదా? ఎవరి కోసం వచ్చి వస్తుంది? శ్రీకృష్ణ నేస్తమా ఇలా ఉంటది అనమాట. ఆయన మంచితనం మామూలు ఉండదు. సో నెక్స్ట్ శ్రీకృష్ణ గారు పాట పాడడానికి వెళ్ళారు. ఇందాక రామ్ ప్రసాద్ కి లోపల ఆ ప్రాబ్లం మన శ్రీకృష్ణ గారు పట్టుకుంది. స్టేజ్ మీద ఉన్నాడు ఇప్పుడు. సో ఎలా ఉంటుంది? మేనేజ్ చేస్తూ పాడాలి. నేస్తమా నేస్తమా పాట పాడుతున్నారు. రెడీ? నేస్తమా నేస్తమా నువ్వే కోయలై పాడితే నేనే. నేస్తమా 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 నేస్తమా. Come on, clap! నేస్తమా నేస్తమా నువ్వే నేస్తమా నే. న్యూస్ పేపర్. నువ్వు ఏదైనా సోలో సాంగ్ మేనేజ్ చేయవస్తా? నేనా? సూపర్ శ్రీకృష్ణ, నువ్వు కంగర్లో ప్యాంట్ వేసుకోకుండా చేసుకోవచ్చు ఫాస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున మాకు ఏంటి మా మన రికార్డింగ్స్ పాడినవి కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు? కాదు, నవ్వి గొంతు పోయింది. నవ్వి అయితే గొంతు పోయింది. ఈ టైంలో అసలు నేస్తమా సూపర్ వస్తుంది. ఒకసారి పాడండి. మీరు నిజంగా శ్రీకృష్ణ గారు ఆ సిచ్యువేషన్ లో పాడితే ఎలా పడతారు? మీ ఎక్స్ప్రెషన్ నేను నిజం చూడాలి. ఎలా కవర్ చేస్తారు మీరు? ఓకే, ఇప్పుడు మన స్టేజ్ మీదకి ఒక సూపర్ డూపర్ పాట పాడడానికి వచ్చేస్తున్నాడు శ్రీకృష్ణ. అందరు చెప్పట్లు ప్లీజ్. నేస్తమా నేస్తమా మీ మంచి పాటలతో మీరు అందరూ చాలా మంచిగా అందరిని ఆదరిస్తున్నారు. మీ కడుపు చాలా